నైస్. సో మళ్ళీ మాధురి గారి దగ్గరికి వద్దాము. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న తర్వాత, ఎన్నో దెబ్బలు తగిలిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీరిద్దరూ ఒకటవ్వడం జరిగింది. సో ఎలా ఉంది లైఫ్? అంటే హ్యాపీగా ఉంది అని చెప్పి మీరు ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. కానీ ఎక్కడైనా గానీ ప్లస్‌లు, మైనస్‌లు ఉంటూనే ఉంటాయి. అండ్ మాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడోకక్కడ కాస్త ఇగో అనేది కొంచెం ఎక్కువ అని నాకు తెలుసు. కొంచెం కోపం ఎక్కువ, ఇగో ఎక్కువ. ఇగో ఎక్కువే. సో మాధురి గారి దగ్గర ఇగో ఎప్పుడు చూపించలేదు? చూపిస్తుంటా. నా కోపం వస్తే చాలా కోపంగా ఉంటాను. హ్మ్. ఒక్క నిమిషంలో కూల్ చేసి పడేస్తుంది. ఏం చేస్తారు? వచ్చి సారీ చెప్పి బ్రతిమలాడి చెప్తుంది ముందు సారీ. సారీ రాజా, అది రాజా, ఇది రాజా అంటది. నేను కరిగిపోతాను. ఇప్పుడు నాకు సారీ చెప్పంటుంది. నేను కూల్ అయిపోయిన తర్వాత సరదా అంతే. ఏం కావాలండి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక ప్రేమతో. అంటే రాజకీయాల్లో ఇంత బలంగా ఉండే మీరు ఒక ఆడ మనిషి దగ్గర ఇంత చిన్న పిల్లోళ్ళ ఎలా అయిపోయారు అన్నదే నాకు $1 million క్వశ్చన్. బికాజ్ మిమ్మల్ని చూస్తే మీ ప్రత్యర్థికి భయం. ఆటోమేటిక్ గా ఎలా ఉంటదంటే అమ్మో దువ్వాడ శ్రీను అనేసరికి ఒక నేను అన్నట్లుగా కాస్త కూస్త ఆ రౌడీ షీటర్ లక్షణాలు మీలో ఉన్నాయి. సో అంత భయపెట్టే మీరు ఈవిడ దగ్గర రౌడీ షీటర్ వేరు, రౌడీ వేరు. సో అలాంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఇన్నోసెంట్ గా ఇంత చిన్న పిల్లోళ్ళ ఎలా అయిపోతారు? మీరు ఒక ఆడ మనిషి అంటారేంటి? స్త్రీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? స్త్రీ శక్తి అంటే నేను కూడా స్త్రీనే కదా. ఏమనుకుంటున్నారు? మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఓకే చెప్పండి. విష్ణుమూర్తి లాంటి వాడే లక్ష్మి కోపం వస్తే భూమి మీదకి నడుచుకుంటా వచ్చాడు. 7 కొండల మీదకి ఎలా వచ్చారు అనుకున్నారు? శ్రీ మహావిష్ణువు. వరాహావతారం ఎత్తేటప్పుడు, భూదేవిని బంధించేటప్పుడు, భూదేవిని విడిపించడానికి కోసం విష్ణుమూర్తి కదలెళ్ళాడు. స్త్రీ కోసం విష్ణువు అడుగు వేసిన ప్రతి సందర్భం, ప్రతి యుగంలో కూడా సీతాదేవి కోసం ఆయన జీవితం అంతా, ఆయన ఆహార్యం అంతా, ఆయన శరీరం అంతా సీతాదేవిని నింపుకున్నాడు ఏకపత్ని వ్రతుడిగా. ద్వాపర యుగంలో కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువుని ఇష్టపడినటువంటి 16,000 మంది భామల్ని అలరించాడు. ఏమనుకుంటున్నారు స్త్రీ శక్తి అంటే? స్త్రీ శక్తి ముందు దువ్వాడ శ్రీనివాస్ ఎంత? ఆ దేవునికి ఇది అవ్వలేదు. మా బైబిల్కి వెళ్దాం. బైబిల్లో కూడా ప్రభు ఇద్దరిని సృష్టించాడు, యాడమ్ అండ్ ఈవ్ని. ఈ స్వర్గం అంతా మీరు చూసుకోండి, ఇక్కడే హాయిగా ఉండండి, ఇది మీకోసం సృష్టించాను, ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి ఒక చెట్టు చూపించి, ఆ చెట్టు మీద ఒక ఫ్రూట్ ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళకండి, దిస్ ఈజ్ నాలెడ్జ్ ట్రీ అండ్ నాలెడ్జ్ ఫ్రూట్, అక్కడికి వెళ్తే మీరు మీ పాపాన్ని ఒడిగట్టుకుని వాళ్ళు అవుతారని ప్రభు చెప్తాడు. చెప్పినా సరే వాళ్ళు వింటారు, గార్డెన్లో ఉంటారు. అక్కడ ఒక శాటన్ ఉంటాడు, పైథాన్, ఒక కొండచిలువ రూపంలో శాటన్ ఉంటాడు. వాడు చాలా డేంజరస్, విషం, భగవంతుడికి వ్యతిరేకి, వాడు శత్రువు. కాబట్టి అక్కడికి వెళ్ళకండి అని దేవుడు చెబితే వీళ్ళు వెళ్ళరు. కానీ ఈ ఒక రోజు టెంప్ట్ అవుతుంది, వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అంటది. యాడమ్ అంటాడు వద్దు, బాగు దేవుడు చెప్పాడు అంటాడు. లేదు వెళ్ళాలి అంటది. సరే అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ సర్పెంట్ ఏదైతే ఉంటుందో ఆ పామ విషవాయువులు, ఆ దేవుడు మీకు ఇక్కడికి రాకుండా చేశాడు, జ్ఞానాన్ని పొందకుండా చేశాడు, భూమి మీద చాలా జ్ఞానం ఉంది, మీ బట్టలు, మీ ఒంటి మీద దుస్తులు లేవు, మీకు సిగ్గుందా? సిగ్గు తెలియట్లేదా? జ్ఞానం లేదు కాబట్టి మీకు సిగ్గు తెలియట్లేదు అని విషబీజాలన్నీ నాటి, మరి మేము ఏం చేయాలంటే ఆ ఫ్రూట్ తినండి అంటాడు. ఆ శాటన్ అనేటప్పుడు ఆ ఫ్రూట్ తీస్తుంటే వద్దు అంటాడు యాడమ్. ఫ్రూట్ తీస్తుంది, తింటది, తినిపిస్తుంది. వద్దు అంటాడు, తినిపిస్తుంది, తింటాడు. తిన్న తర్వాత అక్కడి నుంచే భూకంపం, విశ్వంలో విపరీతమైన మార్పులు వచ్చి అప్పుడు భగవంతుడు చెప్తాడు, నాలెడ్జ్ ఫ్రూట్ మీకు టచ్ చేయొద్దన్నాను, సర్పెంట్ మాటలు వినొద్దని చెప్పాను, విన్నారు, నిరంతరం ఆకలి కోసమే బ్రతుకుతారు అని ప్రభు ఆ బిడ్డలకి చెప్తాడు. ఆకలి కోసమే పాకుతారు. ఆఖరికి ఈ కష్టాలన్నీ మనిషి అనుభవించడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం. డోంట్ అండర్ ఎస్టిమేట్ విమెన్. విమెన్ అంటే ఒక శక్తి. ఈ సృష్టికర్త ఎవరు? విమెన్. ఒక ఆడదేనంటారేంటి? ఏంటి ఉద్దేశం? మీకు మీరు పలచన చేసుకోవచ్చు, నేను స్త్రీని గౌరవిస్తాను. స్త్రీ అన్నీ చేయగలరు, అన్నీ నడిపించగలరు. మగాడికి ఉన్నది ఏంటండి? ఉన్న శక్తి ఏంటండి? శరీర దారుఢ్యం తప్ప, అదొక్కటి తప్ప ఇంక ఏ శక్తి లేదు మగాడికి. అన్ని శక్తులు స్త్రీకే ఉన్నాయి, ఆదిపరాశక్తి. సో అక్కడ సరెండర్ అయ్యానంటారా? yes. నైస్.
తెలుగులో భగవద్గీతలు పురాణాల గురించి చెప్పారు, బానే ఉంది. బైబిల్ గురించి కూడా చెప్తే నాకు ఈ స్టోరీ తెలియదు, చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను అనమాట. అంటే నేనేమైనా తప్పులు చెప్పుంటానేమో, మరి క్రైస్తవులు మన్నించాలని కోరుకుంటున్నాను. నేను చదువుకున్నది, నేను ఆ పాట అర్థం పాపం వాళ్ళు హ్యాపీగా అర్థం చేసుకున్నది. దువ్వాడు గారు మా బైబిల్ కూడా చదివారు అని చెప్పేసి ఖురాన్ కూడా టచ్ చేశాను. అవునా, ఖురాన్ దాంట్లో ఏమైనా చెప్తారా? ఒక్క మాటలో చెప్తారు ఏంటంటే, ప్రవక్త మహమ్మద్ ప్రవక్త, నేను నీకు ఎలా అయితే సేవలు అందిస్తున్నాను నీ తోటి వారికి కూడా నువ్వు అలాగే మేలు చెయ్యు అని ఖురాన్ లో చెప్పబడింది. ఒక్క మాట చెప్పాలంటే సూపర్. మొత్తానికి మూడింటిని టచ్ చేసి వదిలిపెట్టారు. తెలుస్తాయి. సూపర్ సూపర్. నాలెడ్జ్ అనేది బుక్స్ నుంచే గెయిన్ చేశారు. ఇగ్నోరెన్స్ ఇస్ డెత్, నాలెడ్జ్ ఇస్ లైఫ్. వివేకానంద చెప్తారు, లార్డ్ వివేకానంద. ఇది తెలుసు నాకు. ఇగ్నోరెన్స్ అనేది మోస్ట్ పవర్ఫుల్. నాలెడ్జ్ లేకపోవడం చావుతో సమానం. నాలెడ్జ్ ఉంటేనే లైఫ్. అది మనం ఎందుకు పెంచుకోకూడదు, ప్రయత్నించాలి. నాలెడ్జ్ 3 రకాలుగానే వస్తుంది. 1 వినటం ద్వారా, 2 చదవటం ద్వారా, 3 మాట్లాడటం ద్వారా. ఎంత మనం చదవగలం, ఎంత మనం వినగలం. కాబట్టి చదవటం అన్నది ఎక్కువ కష్టం అవుతుంది, అలాగని వినటం కూడా ఎక్కువ కష్టం అవుతుంది, మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. కానీ 3 మార్గాల ద్వారా అన్ని తెలుసుకోవడం సులభం అవుతుంది వీలైనంత వరకు. ఎప్పుడైనా మాధురి గారిని కూర్చోబెట్టి కొటేషన్స్ అని చెప్తూ ఉంటారు. క్లాసులు పీక్ వదులుతా అన్ని చెప్తా. ఏమంటారు? ఎందుకు వచ్చిన కొటేషన్స్ రాజా నాకు ఇవన్నీ అంటారా? దుర్యోధనుడు అంటే ఎలా ఉంటారో నాకు తెలియదు, కృష్ణ పరమాత్ముడు అంటే తెలిసి ఎన్టీఆర్ లాగా ఉంటాడు. సూపర్ నాలెడ్జ్ ఉంది. ఎన్టీఆర్ చూసాను, కృష్ణుడు అంటే ఉండి ఎన్టీఆర్ తోనే స్టార్ట్ చేస్తాను. నేను చాలా మంది తెలియదు కానీ పిల్లలకి నేర్పించాలి. భగవద్గీత, మహాభారతం, రామాయణం ఇది నేర్పించకపోతే వాడు IAS చదివిన వేస్ట్. ఇది నేర్చుకుంటే ఏది చదవకపోయినా పర్వాలేదు, అంత జ్ఞానం అందులో ఉంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. అయితే ఇది ఎలా, తను గుడ్ క్వశ్చన్ వేసింది. దుర్యోధనుడు ఎలా ఉంటాడో, ధృతరాష్ట్రుడు ఎలా ఉంటారో ఇవన్నీ తెలియదు అంటే అప్పుడు రామారావు గారు సినిమాలు తీశాం. రామారావు గారు గొప్ప విజ్ఞానాన్ని అందించారు అసలు తెలుగు వాళ్ళకి. ఆయన ఒక ఇనిషియేషన్, ఆయన అంటే అందుకే కారణ జన్ముడు అంటాను నేను రామారావు గారిని. ఆయన తీసిన సినిమాల్లో భీష్మ సినిమా ఒకటి, దానవీర సూరకర్ణ ఒకటి, పాండవ వనవాసం ఒకటి, శ్రీకృష్ణ విజయం ఒకటి, ఇలాంటి సినిమాలన్నీ వేస్తే అప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థమైంది తనకి. అప్పుడు మహాభారతం చదవటం చూడలే. ఎవరు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలుసు? దానవీర సూరకర్ణ ఎవడైనా ఎంతమంది చూస్తున్నారు? అది ఒక లెజెండ్. సినిమాల్లో అలాంటి సినిమా రాదు సార్. ఆ సినిమా మాధురి గారు చూడకపోవడం అనేది నేను చూపించాను. ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, పాజ్ కొట్టి చెప్పి డైలాగ్ చెప్పాను. దానవీర సూరకర్ణ చూస్తే ఒక మహా గ్రంథం చదివినట్టే. అలాగే దానికి లింక్ చూడాలి. ఇంకా భీష్మ అనే సినిమా కూడా చూడాలి. అసలు మహాభారతానికి ప్రారంభం ఏంటి అన్నది భీష్మలో ఉంటుంది, రామారావు గారు నటించింది. పాండవ వనవాసం చూడాలి. ఇలా చూస్తే అది అర్థమవుతుంది. అలాగే రామాయణం కూడా ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి. రామాయణంలో కూడా వాల్మీకి అని సినిమా చూస్తే అసలు రామాయణానికి కారణం ఏంటి అన్నది అర్థమవుతుంది. వాల్మీకి తర్వాత ఇక రామారావు గారు సీతారామ కళ్యాణం ఇవన్నీ తీశారు. అవన్నీ చూస్తే ఆయన మహానుభావుడు. ఆయనకు చూస్తే ఆయనలాగే ఉంటాయి ఆ కథల్లో ఉండే పాత్రలు కూడా. పిల్లలకి నేర్పించాలి అని చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతకు మీ పిల్లలకి నేర్పించాను. అప్పుడు రాత్రి 9కి స్టార్ట్ చేస్తే 10:30-11 వరకు ఇదే పని. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. 18 పర్వాలు మహాభారతంలో తెలుసు అని నేర్పించాను. సో రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీ విషయంలో చాలా, వాళ్ళిద్దరి విషయంలో, జస్టిస్ చేయాలో పిల్లలిద్దరి విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఎంత తిరిగి వచ్చినా సరే ఆ బుక్ పెట్టుకుని చదివి వినిపించేవాడిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.